ప్రజెంట్ అమెరికాలోని లాస్ ఏంజలస్ నగరంలో దారుణమైన ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ప్రొటెస్టర్లు పోలీసులపైన దాడులు చేస్తున్నారు. పోలీస్ వెహికల్స్ని రోడ్లపైనే కాలుస్తున్నారు. ఇదంతా చేస్తుంది ప్రో మెక్సికన్ ప్రొటెస్టర్లు. ఈ విజువల్స్ని చూస్తుంటే కొన్ని సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ని చూసినట్టుగా ఉంది. అమెరికాలోని ఒక నగరం మొత్తాన్ని ఉగ్రవాదులు ఆక్యుపై చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి ట్రంప్ డైరెక్ట్గా ఆర్మీని దింపాడు. ఆర్మీ పర్సనల్స్ వచ్చి ఈ గొడవల్ని సర్దుమణిగేలాగా చేస్తున్నారు. కానీ రోజు రోజుకి ఈ గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే అమెరికాకు ఆనుకొని కింద ఒక దేశం ఉంటుంది. దాని పేరు మెక్సికో. ఇప్పుడు ఈ మెక్సికో నుంచి ఇల్లీగల్గా అమెరికాకు వెళ్ళిన ప్రజలు లాస్ ఏంజలస్ నగరం మొత్తాన్ని ఆక్యుపై చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. మీలో చాలామందికి ఆల్రెడీ తెలుసు, అమెరికాకు నీతులు చెప్పడం అంటే బాగా ఇష్టం. నిజం చెప్తున్నాను, ఇలాంటి గొడవలు మన ఇండియాలో జరిగి ఉంటే వీళ్ళ దేశంలో ఉన్న మీడియా ఛానల్స్ అన్నీ ఇండియాలో ఇలా జరుగుతుంది, ఇండియాలో అలా జరుగుతుంది అంటూ మనకు నీతులు చెప్పేవాళ్ళు. మన గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసేవారు. మన దేశాన్ని ఇంటర్నేషనల్గా తక్కువ చేసి చూసేవారు. కానీ ఇప్పుడు అమెరికాలోని ఒక నగరం మొత్తం కాలుతుంటే అక్కడి మీడియా లీడర్లు నోరు మూసుకొని కూర్చున్నారు. అందుకే అంటారు ప్రీచ్ వాట్ యు ప్రాక్టీస్ అని. అంటే నువ్వు ఫాలో అయ్యేది చేసేదే ఇతరులకు నేర్పించు, అడ్డగోలు నీతులు చెప్పకు అని. అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఇదిగో ఈ పోస్ట్ని ట్విట్టర్లో పెట్టాడు. ఇతను చెప్తున్నాడు, ఒకప్పుడు అమెరికాలోని గొప్ప సిటీ అయిన లాస్ ఏంజల్స్ని ఇన్వేడర్స్ ఆక్యుపై చేశారు. ఇల్లీగల్ ఏలియన్స్ అండ్ క్రిమినల్స్, అంటే ప్రాపర్గా లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా ఆ దేశంలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఈ నగరం మొత్తాన్ని ఆక్యుపై చేసుకున్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడు మీలో చాలామంది అయ్యో అమెరికాతో ఇలా అవుతుంది అని జాలి పడుతూ ఉండవచ్చు. కానీ వద్దు, ఇలా జరగడానికి కారణం అమెరికన్ ప్రజలే. వాళ్ళు దీన్ని కోరుకున్నారు. ఎలా అంటే కొన్ని రోజుల క్రితం మన ఇండియాకు వచ్చే H1B వీసాల గురించి పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. ఆ సమయంలో అమెరికన్ ప్రజలు మన ఇండియన్స్ పైన ఎక్స్ట్రీమ్ రేసిజం చూపించారు. నిజానికి మన ఇండియన్స్ అంత మంచోళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. మనం ఎక్కడికి వెళ్ళినా మన పని మనం చేసుకుంటాం. ఇండియన్స్ అమెరికాకు వెళ్ళి కష్టపడి జాబులు సంపాదించి బాగా డబ్బును సంపాదించి ఆస్తులు కొని పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళడం అక్కడి ప్రజలకు నచ్చలేదు. అందుకే వాళ్ళు మన ఇండియన్స్ పైన ఏడవడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం H1B వీసాలపైన కాంట్రవర్సీ నడుస్తున్నప్పుడు అమెరికాలోని చాలామంది ప్రజలు ట్విట్టర్లో ఇదిగో ఇలాంటి పోల్స్ని పెట్టారు. ఇందులో ఏముందంటే, అమెరికన్స్ మీరు మీ దేశంలో ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు, ఇల్లీగల్ మెక్సికన్సా లీగల్గా వచ్చే ఇండియన్సా అని. మీరు ఆశ్చర్యపోతారు, అమెరికాలో ఉన్న చాలామంది ప్రజలు, నిజానికి లక్షల మంది ప్రజలు మా దేశంలో ఇల్లీగల్ మెక్సికన్స్ ఉన్నా పర్లేదు, కానీ మాకు ఇండియన్స్ వద్దు అని ఓటు వేశారు. ఇలా 1-2 కాదు, వందల అకౌంట్స్లో పోలింగ్ జరిగితే అమెరికన్స్ అందరూ కూడా మాకు మెక్సికన్సే కావాలి అని కోరుకున్నారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు కోరుకున్న మెక్సికన్సే వాళ్ళ దేశాన్ని తగలబెడుతున్నారు. నాకు తెలిసి ఇప్పుడు అమెరికన్ ప్రజలు మనం అనవసరంగా ఇండియన్స్ని అపార్థం చేసుకున్నాం. వాళ్ళు మన దేశానికి వచ్చి కష్టపడి దేశ అభివృద్ధిలో కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. కానీ ఈ ఇల్లీగల్ మెక్సికన్స్ మన దేశాన్ని తగలబెడుతున్నారని రియలైజ్ అయి ఉంటారు. కానీ ఏం చేస్తాం, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు కదా. ఇక్కడ ఫొటోస్లో చూసినట్టయితే మెక్సికన్ ప్రజలు వాళ్ళ జెండాలు పట్టుకొని లాస్ ఏంజల్స్ నగరం మొత్తాన్ని తగలబెడుతున్నారు. అందుకే అమెరికాలో ఒక సామెత ఉంది, బీ కేర్ఫుల్ వాట్ యు విష్ ఫర్ అని. అంటే నువ్వు ఏం కోరుకుంటున్నావు అనే విషయంలో జాగ్రత్తగా ఉండు అని. అమెరికన్స్ మాకు ఇల్లీగల్ మెక్సికన్సే కావాలని మనపైన రేసిజం చూపించారు. ఇప్పుడు దానికి మూల్యాన్ని చెల్లిస్తున్నారు. కాబట్టి అనవసరంగా ఈ అమెరికన్స్ పైన జాలి చూపకండి. ఇప్పటికీ చాలామంది అమెరికన్లు మన ఇండియా పైన రేసిజం చూపిస్తారు. మనల్ని పాజీతని, కర్రీ స్మెల్ వస్తుంది అని, డర్టీ అంటూ ఎగతాళి చేస్తారు. మన ఇండియన్స్ యొక్క గొప్పతనం ఏమిటంటే, ఇతరులు మనల్ని ఎన్ని విధాల అవమానించినా వాళ్ళు పట్టించుకోకుండా కష్టపడి ఉద్యోగాలు సంపాదించి పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళి వాళ్ళు డెవలప్ అవుతూ అమెరికాను కూడా డెవలప్ చేశారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, ప్రజెంట్ అమెరికాలో హైయెస్ట్ శాలరీ, హైయెస్ట్ మనీని సంపాదించే కమ్యూనిటీ మన ఇండియన్ కమ్యూనిటీ. ఇక అసలు విషయానికి వద్దాం. అమెరికాలో అసలు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే అమెరికాకు ఆనుకొని మెక్సికో ఉంటుంది. మెక్సికోతో కంపేర్ చేస్తే అమెరికా ఎంతో డెవలప్ అయిన దేశం. కాబట్టి డబ్బులు సంపాదించేందుకు, ఉద్యోగ అవకాశాల కోసం ఈ మెక్సికో నుంచి చాలామంది ప్రజలు అమెరికాకు వస్తుంటారు. వందలు వేలలో కాదు, లక్షల మంది వస్తారు.
అయితే వీళ్ళంతా లీగల్గా రారు, ఇల్లీగల్గా అమెరికాలకు దూరి అక్కడ ఏదో ఒక పనిని వెతుక్కుంటారు. ఉదాహరణకి రెస్టారెంట్స్లో, షాపింగ్ మాల్స్లో, పెట్రోల్ బంకుల్లో, పార్కింగ్ లాట్స్లో వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదించుకుంటారు. అయితే వీళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండవు కాబట్టి తక్కువ శాలరీలో పనిచేయడానికి రెడీ అయిపోతారు. అందుకే అమెరికాలో ఉన్న వ్యాపారస్తులు డబ్బు సేవ్ చేయడానికి వీళ్ళను ఉద్యోగంలో పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రొటెస్టులు జరుగుతున్న ఈ లాస్ ఏంజల్స్ సిటీ మెక్సికో బార్డర్కి దగ్గరలో ఉంటుంది. దాంతో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువగా ఈ సిటీలోకి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేరిపోయారు. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇన్ని సంవత్సరాల వరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు, కానీ ఇప్పుడు వీళ్ళ సంఖ్య భారీగా పెరిగింది. సామాన్య ప్రజలతో పాటు క్రిమినల్స్ కూడా అమెరికాలోకి రావడం మొదలుపెట్టారు. దాంతో ఈ లాస్ ఏంజల్స్లో క్రైమ్ రేట్ బాగా పెరిగింది. పోలీసులు ఎక్కడ రైడ్ చేసినా, ఏ క్రిమినల్ని పట్టుకున్నా వాళ్ళు మ్యాక్సిమం మెక్సికన్సే ఉంటారు. నిజానికి అమెరికాకు లాస్ ఏంజల్స్ నగరం చాలా ఇంపార్టెంట్. దీన్ని వాళ్ళు శాంక్చువరీ సిటీ అని గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి నగరం మెల్లమెల్లగా డిస్ట్రాయ్ అవ్వడం మొదలైంది. క్రిమినల్ గ్యాంగ్స్ అండ్ క్రైమ్ రేట్ పెరగడంతో ఈ సిటీ కంప్లీట్గా అన్సేఫ్గా మారింది. ఈ విషయాన్నే ట్రంప్ గమనించి తను ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు క్యాంపెయిన్లో నేను లాస్ ఏంజల్స్ లాంటి అమెరికాలో ఉన్న అన్ని నగరాల్ని మళ్ళీ నార్మల్ చేస్తాను, మళ్ళీ అన్నిటినీ సేఫ్ సిటీగా మారుస్తాను అని మాట ఇచ్చాడు. ట్రంప్ ఈ మాట ఇచ్చి ప్రెసిడెంట్గా గెలిచాడు. కాబట్టి ఇతను పవర్లోకి వచ్చిన తర్వాత ఆ పనిని మొదలుపెట్టాడు. ట్రంప్ ఐసీఈ ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని ఉపయోగించి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని దేశం నుంచి వెళ్ళగొట్టే అతిపెద్ద డ్రైవ్ని స్టార్ట్ చేశాడు. ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్లు సిటీస్లో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఒక్కొక్కరిగా పట్టుకొని వాళ్ళను దేశం నుంచి వేరే దేశానికి, అంటే వాళ్ళ సొంత దేశానికి డిపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇది అమెరికాలో ఉంటున్న మ్యాక్సిమం మెక్సికన్స్కి నచ్చలేదు. అలాగే రీసెంట్గా ట్రంప్ అమెరికా నుంచి బయట దేశాలకు వెళ్లే రెమిటెన్స్ పైన 5% ట్యాక్స్ని విధించాడు. అంటే ఇంతకు ముందు మన ఇండియా నుంచి ఎవరైనా అమెరికాకు వెళ్ళి డబ్బులు సంపాదిస్తుంటే వాళ్ళు ఎంతైతే సంపాదించారో అంత ఇండియాకు పంపించేవాళ్ళు. దానిపైన ఎటువంటి ట్యాక్స్ ఉండేది కాదు. కానీ ఈ రెమిటెన్స్ ట్యాక్స్ వచ్చిన తర్వాత ఆ పంపే డబ్బు నుంచి 5% అమెరికన్ గవర్నమెంట్కి పోతుంది. అంటే అమెరికాలో ఉన్న మీ బంధువు ₹1,00,000 ఇండియాకు పంపిస్తే అందులో 5,000 రూపాయలు అమెరికన్ గవర్నమెంట్కి కట్టాలి. ఇలా ట్రంప్ అర్థం పర్థం లేని ఎన్ని రూల్స్ తెచ్చినా ఇండియన్స్ ఎదురు తిరగకుండా నోరు మూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే వీటితో పెట్టుకుంటే అనవసరమైన తలనొప్పి రచ్చ ఉంటుంది అని. కానీ ఈ మెక్సికన్స్కి అది ఏమాత్రం నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేశంలోకి ఇల్లీగల్గా ఎక్కువగా వచ్చేది ఈ మెక్సికన్సే. కాబట్టి రెమిటెన్స్ పైన ట్యాక్స్ వేసినా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డిపోర్ట్ చేసినా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళే. దాంతో వీళ్ళు కోపంతో ఏకంగా అమెరికన్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా పీస్ఫుల్ ప్రొటెస్టులు చేశారు. అయినా కూడా అమెరికా గవర్నమెంట్ వెనక్కి తగ్గకపోయేసరికి ఆ ప్రొటెస్టులు వైలెంట్గా మారాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, పోలీస్ ఆఫీసర్లే పారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ కార్లను తగలబెట్టారు, వాళ్ళపైన రాళ్లతో దాడులు చేశారు. విచిత్రం ఏమిటంటే మెక్సికో ప్రెసిడెంట్ కూడా వాళ్ళ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని సపోర్ట్ చేస్తూ అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. Because if necessary, we will mobilize because we do not want taxes on remittances from our compatriots in the United States to Mexico. ఈమె చెప్తుంది, అమెరికా రెమిటెన్స్ పైన ట్యాక్స్ వేయడం మాకు నచ్చలేదు, వీలైతే మేము అమెరికాతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తుంది. ఇప్పుడు ఈ అమెరికన్స్కి చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది ఇండియన్స్ని కాదని మెక్సికన్స్కి సపోర్ట్ చేసి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారు అనేది. నిజం చెప్తున్నాను, ఈ కాలంలో మంచితనానికి చోటు లేదు. మన ఇండియన్స్ అమెరికాలో ఎవరికీ హాని చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎదుగుతుంటే అమెరికన్స్ మన వాళ్ళపైన రేసిజం చూపించారు. మనకంటే ఇల్లీగల్ మెక్సికన్సే బెటర్ అని కోరుకున్నారు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళే ఆ దేశాన్ని తగలబెడుతున్నారు. ఓవరాల్గా ప్రజెంట్ అమెరికాలో ఒక నగరం కాలుతుంది. వెరీ సూన్ అమెరికా మొత్తం తగలబడిపోతుంది. ఎందుకంటే అమెరికాలో వేలు లక్షల మంది కాదు, కోట్ల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ బయటకు పంపడం ప్రజెంట్ అమెరికా ప్రభుత్వంతో అయ్యేది కాదు. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు కాబట్టి ఎంతో అంత స్ట్రిక్ట్గా ఉండి కొంతమందినైనా బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రంప్ ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు? మహా అయితే ఇంకో 3 సంవత్సరాలు ఉంటాడు. ఆ తర్వాత వేరే ప్రెసిడెంట్ వచ్చేస్తాడు. అప్పటికల్లా ఈ సిచ్యువేషన్ నార్మలైజ్ అయిపోతుంది. కానీ అమెరికా ఎన్నటికీ పాతలాగా గ్రేట్ కాలేదు. అమెరికా పతనం ఇక్కడితో మొదలైనట్టే.
ఆల్రెడీ ఆ దేశంలో క్రైమ్ రేట్ రోజు రోజుకి పెరుగుతుంది. ఈ ప్రాబ్లం నుంచి అమెరికాను ఎవ్వరూ కాపాడలేరు. నేను ఆ దేవుణ్ణి కోరుకునేది ఏమిటంటే అక్కడ ఉన్న మన ఇండియన్స్కి ఏమీ కాకూడదు అని. అండ్ ఫ్యూచర్లో మన భారత్ వేగంగా అభివృద్ధి చెంది మన ఇండియన్స్ అమెరికాకు వెళ్ళే అవసరం లేకుండా అయితే బాగుంటుంది. ఎందుకంటే మన ఇండియన్స్ అమెరికాకు వెళ్ళి ఆ దేశాన్ని మరింత పవర్ఫుల్ చేయడంలో కాంట్రిబ్యూట్ చేస్తుంటే అక్కడి అమెరికన్ ప్రజలు మాత్రం మనల్ని తక్కువ చేసి చూస్తున్నారు, మనపైనే రేసిజం చూపిస్తున్నారు. మీరు ఆన్లైన్లో చూడండి, మన ఇండియన్స్ని టార్గెట్ చేస్తూ వందల రేసిస్ట్ పేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇండియన్స్ ఒక సాఫ్ట్ టార్గెట్. వాళ్ళు మనల్ని ఎంత తిట్టినా మనం తిరిగి ఒక మాట అనం కాబట్టి మనల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు. అందుకే అమెరికాకి ఈ ఇల్లీగల్ మెక్సికన్సే కరెక్ట్. అమెరికన్స్ కూడా వీళ్ళనే కోరుకున్నారు కాబట్టి వాళ్ళను అనుభవించనివ్వండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.